పూజ్యులు పెద్దలు స్వర్గీయ శ్రీ తప్పిడి వెంకటరెడ్డి గారి సమారాధన వైకుంఠ సమారాధన సందర్భంగా వారి కుమారులైనటువంటి తప్పిడి రమణారెడ్డి గారు, అదే చిన్న కుమారుడు తప్పిట రాజశేఖర రెడ్డి గారు, వారి తండ్రి వైకుంఠ సమారాధనకు పట్టుబట్టి నాటకం ఆడించాలా, మా నాన్నకు డ్రామాలన్నా నాటకాలన్నా చాలా అభిమానం, వాళ్ళ నాన్న ఆత్మశాంతి చేరుకోవాలని ఆ కుమారులు కృషి చేసి నాటకాన్ని ఆడించడానికి ఎంతో కృషి చేసి ప్రయత్నం చేశారు. అదేవిధంగా తమ్ములైనటువంటి తప్పిడి సుబ్బరెడ్డి గారు, తప్పిడి రామిరెడ్డి గారు, తప్పిడి ఆదిరెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ చిన్నాన్న కుమారులైనటువంటి తప్పిడి డీలర్ వెంకటరెడ్డి గారు, నారాయణ రెడ్డి గారి సహాయ సహకారాలతో, వాళ్ళ చిన్నాన్న సహాయ సహకారాలతో ఆ పిల్లలిద్దరూ ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఆ మహానుభావాన్ని ఇంతమంది స్మరించుకోవడానికి, స్మృతించుకోవడానికి, ఆ యొక్క ఆయనతో గడిపిన మధుర క్షణాలని స్మరించుకోవడానికి వారి స్నేహితులు, వారి బంధుమిత్రులు, అదే నలుమూలల నుంచి వచ్చినటువంటి 50 మంది ప్రజానికానికి, కళాకారులకు, కళాభిమానులకు, ఎంతో మంది సీనియర్ కళాకారులు ఇక్కడ విచ్చేసినారు. ఈ వెంకటంపల్లి సోదర గ్రామం వల్ల అయినటువంటి పైలబోలపల్లి, పులేటిపల్లి, కోటంపల్లి, వంటికొండ, ఓబులంపల్లి తదితర గ్రామాల నుంచి అశేషంగా తప్పిడి వెంకటరెడ్డి గారి అభిమానులు విచ్చేసి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారి కుటుంబ సభ్యుల తరఫున పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ తప్పిడి వెంకటరెడ్డి గారి వ్యక్తిత్వం ఎలాంటిదో ఒక చిన్న పలుకుల్లో ఆయన గురించి చెప్తున్నాడు. ధర్మంలో ధర్మరాజు లాంటి వాడు, స్నేహం చేస్తే శ్రీకృష్ణుడు అర్జునుడు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా శైలితో జీవించినాడు. రోసంలో కోడిపుంజు లాంటి వాడు, దాన ధర్మాలలో కర్ణుడు వంటి వాడు, అదేవిధంగా మాట ఇస్తే సత్య హరిశ్చంద్రులా జీవించినటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. ఎక్కడ పోయినా వ్యాపారం చేశాడు, కడు పేదరికాన్ని చూసినాడు, లక్షలు కట్టించినాడు, వ్యాపారాల్లో అభివృద్ధి చెందినాడు. పేదరికాన్ని ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉన్న వ్యక్తి, చాలా మహనీయుడు, ముక్కుసూటి మనిషి, వ్యక్తిత్వంలో ముక్కుసూటి మనిషి, కుండబద్దలు కొట్టి మాట్లాడే స్వభావం ఆయన. అటువంటి మహనీయుడిని ఇంతమంది ఈరోజు స్మరించుకోవడానికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి, వారి అభిమానులకు, వారి బంధువులకు, వారి స్నేహితులకు, ఈ వెంకటంపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆ మహనీయుడు చేసిన కృషులు ఎన్నో ఉన్నాయి. కనుమలో, పెద్ద కనుమలో వెంకటేశ్వర స్వామి కలశం మొదలుకొని నేడు పెద్దలు అంటారు, జీవితంలో తాను కట్టించిన గుడి గోపురాలు, తాను చేసిన దాన ధర్మాలే శాశ్వతంగా నిలిచిపోతాయని. దానికి నిలువెత్తు సాక్ష్యమే ఈ మహానుభావుడు శ్రీ తప్పిడి వెంకటరెడ్డి గారు. ఎలాగంటే ఆ కణంలో వెంకటేశ్వర స్వామి గుడి పక్కన మరో గుడి వెలసల్లా, ఆ గుడి సుబ్రహ్మణ్యం స్వామి గుడి అయితే బాగుంటుంది అని ఆయన మనసులో దేవుడే తలపించినాడు, లేకపోతే ఆయన గేట్లో మనసు పుట్టిందో తెలియదు. కానీ ఆ కమిటీ సభ్యులందరినీ చేర్చుకొని వాళ్ళందరితో స్నేహపూర్వకంగా ఉంటూ, ఇది ఎట్లయినా కూడా ప్రతి ఊరికి తిరిగి చేతులు ఎవరు తోచిన సహాయం బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగా ఎంతో మందితో ఇప్పించుకొని ఆ గుడి యొక్క అభివృద్ధికి ఎంతో పాటుపడి రేపు మర్నాడులో ప్రతిష్ట చేయాలనే సందర్భంలో ఆ మహానుభావుడు శివైక్యం చెందడం చాలా బాధాకరం. ఎక్కడున్నా ఈ గ్రామ ప్రజల తరఫున ఎక్కడో చివరి మూలన ఉండి ఆయన ఆత్మ ఈ కార్యక్రమాన్ని చూస్తుంటుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కళలన్నా, కళాకారులన్నా, డ్రామాలన్నా, నాటకాలన్నా ఆయనకు అంత పిచ్చి. ఎక్కడన్నా డ్రామాలు ఆడుతున్నారంటే రే స్టార్ట్ చేయండి రా, నేను 10,000 ఇస్తానని ముందుకు వస్తాడు. అటువంటి మహోన్నత వ్యక్తికి ఆ కుటుంబ సభ్యులు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందం. కాకపోతే ఆయన లోటు ఆ కుటుంబ సభ్యులకి చాలా తీవ్ర దుఃఖం. ఆ భగవంతుడు ఎక్కడున్నా వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని, ఆత్మశాంతిని, మనోఫలాన్ని చేకూర్చాలని మా కళాకారులందరి తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా వారితో వారు సహచరులైనటువంటి కమిటీ సభ్యులందరూ అన్నగారు వచ్చారు. వారు అందరూ ఆయన కోసం
కొన్ని మాటలు చెప్తారు, మనం వాళ్ళ అనుభవాలు మనం పంచుకుందాం. అదేవిధంగా ఒక విధంగా చెప్పాలంటే అటువంటి వ్యక్తి ఈ ఊర్లో ఈ గ్రామంలో పుట్టడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఒక చిన్న మాట చెప్తుందంట, మా కుమ్మరంలో లింగమయ్య కానీ శివయ్య కానీ వెంకటారావు వాళ్ళతో చాలా సాన్నిహితం, నా బామర్దులు ఏవాళ్ళు అనేవాళ్ళు. నేను చనిపోయే ముందు హాస్పిటల్లో పడి బెడ్లలో పడి నలుగురితో సేవ చేసుకోకుండా నేను చనిపోను, అదే నా కోరిక మధ్య అంటాను. అదేవిధంగా ఆయన వర్ణించడం అనేది ఆయన వ్యక్తిత్వానికి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా భావిస్తున్నాను. అటువంటి మహానుభావులు ఎంతోమంది ఆదర్శనీయులు మన గ్రామంలో ఉన్నారు. వారు నడిపిన బాటలో మనం నడవాలని, వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరన్న భగవంతుని వెంకటేశ్వర స్వామిని అదేవిధంగా సుబ్రహ్మణ్యం స్వామిని కోరుకుంటూ, ఆ సుబ్రహ్మణ్యం స్వామి యొక్క గుడి ప్రారంభం ఈ కమిటీ సభ్యులందరూ అది వాళ్ళ కుటుంబ సభ్యులను కలుపుకొని పెద్ద ఎత్తున ప్రారంభించి మరీ పునఃప్రతిష్ఠ చేస్తారు. దాని అందరికీ మనం హాజరయ్యి తప్పకుండా ఆయన ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను భగవంతుడు. అదేవిధంగా అందరూ కమిటీ సభ్యులందరూ ఆయన గురించి 4 వాక్యాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ పైకి వచ్చి 2 నిమిషాలు ఆయన కోసం వాళ్ళ మిత్రులందరూ ఎవరైనా వచ్చి 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా మహానీయుని కోరుకుంటూ సెలవు. నమో వెంకటేశ, నమో శ్రీనివాస. 2 నిమిషాలు, ఎందుకంటే కొంచెం మౌనం పాటిస్తామని ఎందుకంటే గుడి తరఫున మా ట్రస్ట్ తరఫున మీ ఎంగడంపల్లి గ్రామము ప్లస్ మిగతా గ్రామం తరఫున 2 నిమిషాలు మౌనం పాటించాలని మా ప్రార్థన. మౌనం అయిపోయింది కాబట్టి 2 నిమిషాలు, ఎందుకంటే మీకు వేళ బోరుగా అనుకోవచ్చు. ఎందుకంటే మేము పాత గుడి అప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి మీకు ఎందుకు అందరికీ తెలుసు కాబట్టి చెప్తాడా. అప్పటి నుంచి వచ్చినాడు, ఎందుకంటే అప్పటి నుంచి వచ్చి లాస్ట్ లో కూడా అన్నా నువ్వు ఏదో ఒకటి చేయాలన్నా అంటే లాస్ట్ కలిశాను. ఎందుకంటే నేనే వాదన చేసేవాడినే, ఆయనతో కొట్టాలేవాడిని. వాస్తవం ఉన్నా నువ్వు పెడతావు డబ్బులు అనేవాడు. యాక్చువల్ డబ్బులు వేరే ఇచ్చినాడు, నేను కలిసిమంటే వేరే ఫస్ట్ వెంకటేశ్వర పైన కలిశాలు పెట్టినాడు ఓ దూరి. అదే రకంగా మళ్ళా అవుతుందా నీకు నల్లగైపోయినాయంటే కూడా మళ్ళా కూడా చేపించినోడే. వాళ్ళ అయిన తర్వాత కూడా మళ్ళా సుబ్రహ్మణ్య స్వామి అంటే ఏమంటే విగ్రహం తెచ్చినాడు కాబట్టి అన్నా నువ్వే ముందు కూడా చేయాలా అని చెప్పి వాళ్ళని చేసిన. నేను కూడా అంటే నువ్వే తెచ్చినవాడు విగ్రహము, నువ్వే తిరగల్లా, నీకెందుకంటే వ్యాపారాలు కూడా ఉన్నాయి చేయాలా అని చెప్పి మేము తోడుంటామని కూడా చేసినాము. కాబట్టి ఆయన కూడా ముందుకుండి చేసినాడు, మన వరకు తిరిగి మళ్ళంతా చేసినాడు. అయ్యా నువ్వు అని కూడా నువ్వు రావయ్యా అంటాడు. నాకు ఉద్యోగం యాక్చువల్ గా నేను గవర్నమెంట్ సీఈఓ పనిచేస్తాను కాబట్టి నువ్వు రావు ప్రతాప్ రెడ్డి అంటాడు. అయినా లేదా వస్తానన్నా అని చెప్పి ముందుకు చేసుకుంటూ పోయినాం. కాకపోతే మనము లాస్ట్ లో కూడా ఒక్కరోజు ఈ మురళిగారులు మా గుడి దగ్గరే వచ్చి ప్రతాపు ఇట్లా తీసుకొని వస్తాడా మనకు ప్రతిష్టకి స్వామి నుంచి మాట్లాడినామని చెప్పి రా అంటే లాస్ట్ కు 2 నిమిషాలు వచ్చే లోపు నేను వెళ్ళొచ్చినాడు. ఆ రోజు కూడా నాకైతే కొంచెం బాధాకరం. ఎందుకంటే ఎందుకంటే ఆయన టెంపుల్ తరపున బాగా చేసినాడు. ఎందుకంటే ప్రతిరోజు గుడి దగ్గర ఉండి అంటే ఏమయ్యా మా స్వామి స్వామి ఎప్పుడో ఒకసారి చేస్తారో నీకు మంచిగా చేస్తాను అనుకుంటాను. ప్రతిరోజు గుడి దగ్గర ఉండి చేసే వ్యక్తి కాబట్టి ఈ రోజు మేము గుడి తరఫున మనవలేమని, ఎందుకంటే ఇదే రకంగా మనం చేస్తాడనేది మనం చాలా తీరని లోటు, మాకు టెంపుల్ కూడా మనకు తీరని లోటే అని భావిస్తూ ఈ అవకాశం అందరికీ. ఎందుకంటే ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఒకవేళ బోర్ అనుకోవచ్చు, మా టెంపుల్ తరఫున మేము చెప్పగలం. ఎందుకంటే మీ ఎందుకంటే నామం ఉంది కాబట్టి ఏం సంపాదించు నిజంగా చెప్తాడా ఆయన దైవ కృప బాగా చేసినాడు లాస్ట్లో. దాని వరకు మాకు సంతోషపడి తెలియజేసుకుంటూ గుడి తరఫున అందరి తరఫున
మా టెంపుల్ తరఫున ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన దేవుడు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను.